నమస్తే. ఎమ్మెల్సీ కవిత పేరిట విడుదలైన లేఖ అంశం అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతుంది. ఇదే నేపథ్యంలో ఆమె ఆ లేఖలో రాసిన అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య గారు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లేచిన కొన్ని అంశాల పట్ల ఏం చెప్పదలుచుకున్నారు? 5 పేజీలు కాదు 7 పేజీల లేఖ ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళుగా ఏ రకంగా రాజకీయ పాలన, ఏ రకంగా దోపిడీ గురైంది, ఏ రకంగా సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది. రైతుల విషయంలో కూడా పేద రైతు పేదనే ఉండు, ధనిక రైతు ధనిక ఉండు అని చెప్పి వాళ్ళ న్యాయం తెచ్చినటువంటి రైతు బంధు విషయంలో కూడా అప్పుడు 2 అంశాల్లో కవిత క్లారిటీ ఇచ్చింది. ఇవాళ ఆమె రాసినటువంటి 7 పేజీల లేఖకు మొన్న గతంలో ఆమె పెట్టినటువంటి ప్రెస్ మీట్కు పొంతన ఉంది. కాబట్టి ఆమె తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకాన్ని గమనించి అన్ని వర్గాల ప్రజలు ఇలా టీఆర్ఎస్కు వ్యతిరేకత అవుతున్నారు. ముఖ్యంగా గత 10 ఏళ్లలో దోచుకున్నటువంటి సంపదను పంపకాల కార్యక్రమంలో పంపకాల విషయంలో తేడాలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పంపకాల విషయంలో వచ్చినటువంటి గొడవను ఆమె కవిత గారు ఈ రకంగా లేఖ ద్వారా తెలియజేస్తుంది. ఒక ఆడపడుచు తన తండ్రికే లేఖ రాసిందంటే తెలంగాణలో ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో తెలంగాణ ఆడపడుచు కానీ తెలంగాణ ప్రజలు కానీ కేసీఆర్ పట్ల ఏ రకంగా విశ్వాసత కోల్పోయారో ఆ లేఖను చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా దోచుకున్న సంపదను ఇప్పటిదాకా దాచుకొని పంపకాల సమయంలో వచ్చినటువంటి విభేదాల వల్ల కవిత గారు స్పందించి ముఖ్యంగా ఆమె స్పందించిన దాంట్లో కూడా కొంత అర్థం ఉంది. మొన్న అంత పెద్ద భారీ బహిరంగ సభ తెలంగాణ దోచుకున్న సంపదలో 300-400 కోట్లతోటి సభను పెడితే ఆ సభ పేలవంగా అంటే స్పీచ్ కూడా గతంలో కేసీఆర్ గారు ఏ రకంగా స్పీచ్ ఇచ్చేది, ఇలా ఒకరు రాసిన స్క్రిప్ట్ను చదివిందంటే కేసీఆర్ వేరే వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయిండు. ఇలా ఆయన స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేకపోతుండు. ఆ కుటుంబంలో అలజడి ఉంది కాబట్టే ఇట్లా మాట్లాడలేకపోతుండు. అందులో కూడా మాట్లాడే సమయంలో బీసీల గురించి కానీ ముస్లింల గురించి కానీ బీజేపీని ఎత్తి చూపలేదు. గతంలో బీజేపీ అంటే విషం చిమ్మే కేసీఆర్ ఇలా బీజేపీతో 2 నిమిషాలు మాట్లాడినని ఆమె చెప్పడంలో అర్థమవుతుంది. ఇలా కొత్త కాదు, మీ నాయన మీ బావ మీ అన్న పార్లమెంట్ ఎలక్షన్ నుంచే బీజేపీ తోటి చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి నీకు తెలుసు. ఈడ బీజేపీ 8 గెలిచిందంటే మీ చీకటి ఒప్పందాల వల్ల గెలిచింది. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా 2 సీట్లు గెలవడానికి మీరు సపోర్ట్ చేస్తేనే ఆ బీజేపీ 2 సీట్లు గెలిచింది. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో కూడా బీజేపీ తోటి బీఆర్ఎస్ పొత్తు అని చెప్పగానే చెప్పింది. కాబట్టి కవిత కొన్ని నిజాలు బయటపెట్టినట్టుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ కుటుంబంలో కలహాలు వచ్చినాయి కాబట్టి ఇవాళ కవిత బయటకు వచ్చి మాట్లాడే ప్రసక్తితోటి ఆ లేఖ రాసిందిగా మేము అనుకుంటున్నాం. కానీ ఆ లేఖ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కొంతమంది నేతలు మాత్రం ఇది ఒక ఫేక్ లెటర్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ నుండి కూడా కావాలని ఇటు ప్రభుత్వంపై డైవర్షన్ కోసమే ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలు అయితే డైవర్షన్ కోసమే కాంగ్రెస్ సర్కారే ఈ పని చేసిందని సొంత తండ్రి మీద సొంత బిడ్డ లేఖ రాసిందంటే మరి ఇప్పటికే ఆ తండ్రి స్పందించాలి, వాళ్ళ అన్నన్న స్పందించాలి, వాళ్ళ బావన్న హరీష్ రావు స్పందించాలి. అది కాకపోతే ఆమె ఒక ప్రైవేట్ సైన్యం ఉంది, తెలంగాణ జాగృతి అని ఉంది, ఆమె జాగృతికి అధ్యక్షురాలు. ఆ జాగృతి అన్న మా అధ్యక్షురాలు కవిత గారు రాలేదని చెప్పాలి. లేకపోతే ఆమె ఎప్పటికీ ఆ పిట్టెగుట్లో పెడతారు, దాన్ని ఏది మన ట్విట్టర్లో పెడతారు. ఆమెను నేను రాలేదని ట్విట్టర్లో పెట్టాలి. మరి వాళ్ళ మౌనం వెనుక ఏం దాగిందో మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ సాయంత్రం ఆమె ఏది ఎయిర్పోర్ట్లో వస్తుంది కాబట్టి ఆమె దానికి సమాధానం చెప్తుంది. 100కి 100 రూపాయలు ఆమె రాసిందే. గతంలో మీడియా ముందు మాట్లాడిన మాటలు, ఆ లేఖలో ఉన్న స్వారాంశం, మొన్న జరిగినటువంటి సభలో లోపాలు, సభలో మాట్లాడిన తీరు, వాళ్ళు వివరించిన తీరు దానికి ఆ లేఖకు సరిపోతుంది. కాబట్టి 100కి 100 రూపాయలు ఆ లేఖ ఆమె రాసింది. మా ప్రభుత్వానికి కానీ మా గౌరవ ముఖ్యమంత్రికి వాళ్ళ ప్రతిపక్షాల మీద మేము ఏదో మాట్లాడి ప్రతిపక్షాల మీద మేము బురదలే కార్యక్రమం మాకు లేదు. మా గౌరవ ముఖ్యమంత్రికి తెలంగాణను ఏ రకంగా అభివృద్ధి ముందు తీసుకుపోవాలి, తెలంగాణ సంక్షేమం ఏ రకంగా చేయాలి, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలి. 24 గంటలకు 18 గంటలు మా ముఖ్యమంత్రి కష్టపడుతుంటే ప్రతిపక్షాల గురించి అనవసరంగా పట్టించుకునే అవసరం ముఖ్యమంత్రికి కానీ మా పార్టీకి కానీ లేదు. చివరిగా చెప్పండి, ఈ లేఖ రాయడం ద్వారా ఆమె ఎలాంటి సందేశాన్ని ఇస్తారు? అంటే పార్టీలో తనకు ఒక పొజిషన్ కావాలని అనుకుంటారా, లేకపోతే ఒక కొత్త పార్టీ పెట్టడానికి ఒక వేదికగా ఈ అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్లడానికి ఒక ప్రయత్నం అనుకోవచ్చు? అంటే ఆమె చెప్పగానే చెప్పింది, గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం రావడానికి ఎంతమంది అయితే కష్టపడ్డారో, ఉద్యమం సమయంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడి జైళ్ల పాలై కేసుల పాలైన కూడా ఒక్కొక్కరినిగా తరిమేసారు. ఉదాహరణకు ఆలయ నరేంద్ర కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఎంతోమంది ఉద్యమకాలను తరిమేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి ఉంది. కాబట్టి ఇవాళ ఆమెకు అర్థమైపోయింది
ఈ పంపకాల విషయంలో కానీ పార్టీలో పెత్తనం విషయంలో కానీ ఒక్కొక్కరిని దూరం పెట్టుకుంటూ ఆ పార్టీ విచ్ఛిన్నమవుతుంది కాబట్టి ఎట్లాగో పడవ మునిగిపోతుంది, పడవలో నేనెందుకు ఉండాలి, ఒడ్డుకు దుంకాలనే ఆలోచనతో ఆమె చేసింది తప్ప మునిగిపోయే పడవలో ఉండాలని ఆమెకు ఎందుకు అనిపిస్తుంది? అందుకే ఆమె మనస్తాపం గురయ్యా, లేకపోతే తెలంగాణలో ప్రజల నుంచి బీఆర్ఎస్కు వ్యతిరేకత వస్తుంది, దీంట్లో నేను మూట కట్టుకోవద్దు, ఎన్నడూ మాట్లాడిన బీసీల గురించి ఆమె మాట్లాడుతుంది, ఎన్నడూ మాట్లాడిన రైతుల గురించి మాట్లాడుతుంది, ఎన్నడూ మాట్లాడిన ముస్లింల గురించి కూడా నాన్నను విడుదల మాట్లాడితే మంచిగుండే, ముస్లింలంతా దూరం అవుతారు, ఎస్సీ వర్గీకరణ విషయంలో మాట్లాడలేదు, ఎస్సీలంతా దూరం అవుతారు అని చెప్పి తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆమెకు వ్యతిరేకత కొట్టొచ్చినట్టుగా కానొచ్చింది. వాళ్ళ నాయన చేసిన తప్పులు కానీ వాళ్ళ నాయన చేసే అప్పులు కానీ ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తారు కాబట్టి దాని నుంచి కొంత ఆమె బయటపడాలి, ఆ మునిగిపోయే పడవల నుంచి నేను సేఫ్గా ఉండాలని చెప్పి ఆ లేఖ రాసింది ఆమె. చివరి ఒక మాట చెప్పండి, వరంగల్ సభలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పేరును కేసీఆర్ గారు ప్రసంగంలో పెట్టకపోవడాన్ని నేను స్వాగతిస్తానని కూడా ఆమె చెప్పింది. ఆ వాటిలో ఏంటి? మా గౌరవ ముఖ్యమంత్రి ఒక్కొక్క మెట్టెక్కుంచు ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిండు. మీ లెక్క తెలంగాణ సెంటిమెంట్ మీద ఏదైతే దొంగ దీక్ష చేసి ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది ఉద్యమకారులు బలిదానం మీద మీరు అధికారంలోకి వస్తే మా ముఖ్యమంత్రి హామీలు ఇచ్చి ఆ ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ తెలంగాణలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోకుంటూ ఏదైతే మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రజాపాలన నిర్వహిస్తుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి మీద ఈ 15-16 మాసాలలో ఈ సమెత్తు కూడా మచ్చలేదు. కాబట్టి మా ముఖ్యమంత్రి పేరు తీయడానికి వాళ్లకు గుండెలు లేవు. ఎందుకంటే మీ లెక్క దోపిడో మీ లెక్క ఏదో ఉంటే ఇవాళ కేసీఆర్ మా ముఖ్యమంత్రి మీద మాట్లాడే అవకాశం ఉంటుండే. కానీ మా ముఖ్యమంత్రికి ఆ పని కాదు, సంపాదన ముఖ్యం కాదు. తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, దేశానికే తెలంగాణ రోడ్ మోడల్ ఉండాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి నిరంతరం కష్టపడుతుండు. మేదో ప్రతిపక్షాల గురించో లేకపోతే ఆ చిల్లర మల్లర పట్టించుకోవడానికి మా ముఖ్యమంత్రికి అంతగా తీరగలేవు. మా కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఉద్దేశం లేదు. ప్రజాపాలన ఏ రకంగా అభివృద్ధి ముందుకు పోవాలన్న ఆలోచనతో పోతున్నాం. కాబట్టి మా ముఖ్యమంత్రి పేరు తీయడానికి కేసీఆర్కు దమ్ము ధైర్యం లేదు కాబట్టి తీయలేకపోయింది ఆ సభలో. ఇది ఎమ్మెల్సీ కవిత విషయంలో మాత్రం ఆమె రాసిన లేఖ విషయంలో మాత్రం అది నిజమే అని తెలుస్తుంది. ఎందుకంటే ఈ పార్టీకి కవిత కానీ లేకపోతే బీఆర్ఎస్ సంబంధించిన చాలామంది కూడా ఇప్పటికీ ఖండించాల్సింది, కానీ ఖండించలేదు. అలాగే ఆ లేఖలో ఎమ్మెల్సీ కవిత కొన్ని అంశాలు పేర్కొంది, దాన్ని మాత్రం తప్పకుండా స్వాగతించాల్సిందే. ఇక బీజేపీకి బీఆర్ఎస్ రెండు ఒకటే అనడానికి కవిత రాసిన అంశాలు ప్రస్తుతం అయితే కనిపిస్తున్న పరిస్థితి చూస్తే ఒకటే అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఒక అంతర్గతంగా అలజడి అయితే నడుస్తుంది. దాన్ని ఎమ్మెల్సీ కవిత బయటపెట్టిందని కూడా వీళ్ళ ఐలయ్య గారు ప్రభుత్వ వైపు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కినపర్సం వంశీతో సత్యదిశ టీవీ, హైదరాబాద్.